కాబా ఆలయాన్ని నిజానికి అంతర్జాతీయ వేద మందిరం అని అంటారు. ప్రాచీన వేద గ్రంథమైన హరిహరేశ్వర మహాత్మ్యంలో మక్కాలో విష్ణువు యొక్క పాదముద్రలు ప్రతిష్ఠించినట్లు పేర్కొన్నాయి. ఈ విషయాన్ని ధృవపరిచే ఒక ఆధారం ఏమిటంటే ముస్లింలు ఈ పవిత్ర ప్రాంగణాన్ని హరం అని పిలుస్తారు. ఇది సంస్కృత పదం హరియం యొక్క విచలన రూపం. అంటే భగవంతుడు హరి యొక్క ఆవరణం అని అర్థం. హరిహరేశ్వర మహత్యం అనే గ్రంథంలో ఈ విషయాన్ని ఇలా చెప్పడం జరిగింది. ఏకం పదం గయాయంతు మక్కాయంతు ద్వితీయం తృతీయం స్థాపితం దివ్యం ముక్తై శుక్లస్య సన్నిధౌ. గయా, మక్క, శుక్లతీర్థంలో హరి యొక్క పాదముద్రలు ఉన్నాయని చెప్పడం జరిగింది. స్వయంభూగా వచ్చిన లేదా ముద్రించిన లేదా చెక్కబడిన పాదముద్రలను పూజించడం అనేది ముస్లింలలో ఇప్పటికీ కొనసాగుతోంది. ఇలా పాదముద్రలను పూజించడం అనేది వైదిక ఆచారం. ఇలా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక మసీదుల్లో మహమ్మద్ పాదముద్ర అని ప్రచారం చేసుకొని వాటికి మొక్కుతున్నారు.